అలిపిరి ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి ద్విచక్ర వాహనాల పార్కింగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేకువజాము సమయంలో పార్కింగ్ ప్రాంతానికి సమీపంగా వచ్చిన జింకపై చిరుత దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఘటనను గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై భక్తులకు హెచ్చరించారు. అలిపిరి మార్గంలో తిరుమలకు నడకదారిలో వెళ్లే భక్తుల భద్రతా దృష్ట్యా అధికారులు వెంటనే అలర్ట్ జారీ చేశారు. అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చిరుత సంచారంపై గాలింపు చర్యలు చేపట్టారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు. తిరుపతిలోని అలిపిరి ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి ద్విచక్ర వాహనాల పార్కింగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేకువజాము సమయంలో పార్కింగ్ ప్రాంతానికి సమీపంగా వచ్చిన జింకపై చిరుత దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఘటనను గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై భక్తులను హెచ్చరించారు. అలిపిరి మార్గంలో తిరుమలకు నడకదారిలో వెళ్లే భక్తుల భద్రతా దృష్ట్యా అధికారులు వెంటనే అలర్ట్ జారీ చేశారు. అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చిరుత సంచారంపై గాలింపు చర్యలు చేపట్టారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు. తిరుపతిలోని అలిపిరి ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి ద్విచక్ర వాహనాల పార్కింగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేకువజాము సమయంలో పార్కింగ్ ప్రాంతానికి సమీపంగా వచ్చిన జింకపై చిరుత దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఘటనను గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై భక్తులను హెచ్చరించారు. అలిపిరి మార్గంలో తిరుమలకు నడకదారిలో వెళ్లే భక్తుల భద్రతా దృష్ట్యా అధికారులు వెంటనే అలర్ట్ జారీ చేశారు. అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చిరుత సంచారంపై గాలింపు చర్యలు చేపట్టారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. శ్రీజ, ఏదైతే తిరుపతిలో కాలిబాట మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపిందనే చెప్పాలి. ముఖ్యంగా అలిపిరి 2 వీలర్స్ పార్కింగ్ వద్ద చిరుత సంచరిస్తూ ఆ ప్రాంతంలో జింక తిరుగుతున్న సందర్భంలో ఆ జింకను వేటాడడానికి ఆ చిరుత ఆ ప్రాంతానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. తెల్లవారుజామున 3:30 ఈ ఘటన జరిగినట్లుగా కూడా అక్కడ స్థానికంగా విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది ద్వారా సమాచారం అయితే అందిన పరిస్థితి అయితే ఉంది. అదే ప్రాంతం నుంచి కూడా భక్తులు తిరుమలకు నడిచి వెళ్తారు కాబట్టి ఆ ప్రాంతాన్ని వెంటనే అప్రమత్తం అయితే చేసిన పరిస్థితి. విజిలెన్స్ అధికారులు అలాగే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అందరూ కూడా అలర్ట్ అయ్యి ఆ ప్రాంతం నుంచి వెళ్లే భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా సూచనలు, సలహాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అప్రమత్తంగా వెళ్ళాలి, చిరుత సంచారం కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. నడిచి వెళ్లే మార్గంలో కూడా భక్తులు అప్రమత్తతతో తిరుమలకు వెళ్లాలంటూ కూడా వారు ఈ సందర్భంగా భక్తులకు కూడా సూచించినట్లు తెలుస్తుంది. గతంలో మనం చూసాము, ఏదైతే ఎస్పీ యూనివర్సిటీ పరిసర ప్రాంతాలు అలాగే జూ పార్క్ రోడ్డు, అలిపిరి ప్రాంతాల్లో కూడా చిరుత సంచరిస్తూ ఉండడాన్ని గతంలోనే గుర్తించారు. ఏదైతే వ్యర్థాలన్నీ కూడా రోడ్డు పక్కనే తెచ్చి వేయడం, ఈ రోడ్డు పక్కన వేసిన వ్యర్థాలను తినడానికి జంతువులు కావచ్చు, కుక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ప్రాంతానికి రావడంతోనే ఆ ప్రాంతంలో చిరుత సంచారం ఎక్కువైందనేనని అధికారులు ఇప్పటికే మున్సిపాలిటీ కార్పొరేషన్ అధికారులకు కూడా తెలిపిన పరిస్థితి. అయినప్పటికీ కూడా అదే ప్రాంతాల్లో చెత్తా చెదారం వేయడంతో కూడా ఆ ప్రాంతంలో తినడానికి ఈ జంతువులు ఆ ప్రాంతానికి వస్తుండడంతోనే చిరుత సంచారం మరలా కూడా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. గతంలోనే బోను ఏర్పాటు చేసి ఆ బోన్లో ఒక చిరుతను కూడా బంధించిన పరిస్థితి. తాజాగా జరుగుతున్న పరిణామాలపై అటవీ శాఖ కూడా అప్రమత్తమైందని తెలుస్తుంది. రాబో రోజుల్లో ఈ ప్రాంతాల్లో ఏదైనా వ్యర్థాలు వేసే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా కార్పొరేషన్ అధికారులకు కూడా
ఆ ఫారెస్ట్ అధికారులు సూచించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ ఘటన తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతంలో జింక మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఆ ఫారెస్ట్ అధికారులు అలాగే టీటీడీకి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది వీరంతా అప్రమత్తతతో కూడా ఆ ప్రాంతంలో పెను ప్రమాదం కూడా తప్పిందనే చెప్పాలి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా తిరుమలకు నడిచి వెళ్లే విధంగా అధికారులు అయితే చర్యలు చేపట్టారని నేను చెప్పొచ్చు శ్రీజ. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమణ.